హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ రాజేష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను నా యూట్యూబ్ ఛానల్లో కొత్తగా కొన్ని సిరీసెస్ స్టార్ట్ చేశాను అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, మామూలుగా సినిమా కోసం మాట్లాడడానికి సినిమాక్స్ ఎక్స్ అని, సో సెల్ ఫోన్స్ అండ్ టెక్నాలజీ మాట్లాడడం కోసం టెక్నోబడ్డీ అని, కొంచెం టెంపుల్స్ ఇవన్నీ గురించి చెప్పడం గురించి చలో భారత్ అని కొత్త సిరీసెస్ స్టార్ట్ చేశాను. దాని తాలూకు రిలవెంట్ కంటెంట్ కూడా ఆ ఛానల్స్లలో ఉన్నాయి. అది చేసి నేను యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాను అనమాట. సో రీసెంట్గా నేను ఇంకో కొత్త సిరీస్ స్టార్ట్ చేశాను. ఆ సిరీస్ పేరు వచ్చేసి ది బ్లాక్ అండ్ వైట్. యాక్చువల్గా ఆ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ సిరీస్ తాలూకు ఏదైనా కంటెంట్ ప్రిపేర్ చేయడం కానీ, ఆ కెమెరా ఫేస్ చేసి నేను కంటెంట్ మాట్లాడడం కానీ చేసేటప్పుడు నేను చాలా హెజిటేట్ అయ్యాను. నాకు ఇంట్రెస్ట్ రాలేదు. నేను పెద్దగా ఎగ్జైట్ అవ్వలేదు అనమాట. ఆ సిరీస్ తాలూకు కంటెంట్ ప్రిపేర్ చేయడానికి నాకు ఎనర్జీ రాలేదు. రీజన్ ఏంటంటే, నేను ఆ కంటెంట్లో మాట్లాడబోయేది ఏంటంటే, మామూలుగా మన సొసైటీలో కొన్నిసార్లు ఇంటెన్షనల్గా కొంతమంది స్వలాభం కోసం కొంచెం డ్యామేజ్ చేస్తుంటారు. సో చాలామంది నష్టపోయిన వాళ్ళు బయటకు వచ్చేసి గొంతు చించుకొని అరిచి దాని తాలూకు ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. కొంతమంది మౌనంగా ఉండడం జరుగుతుంది. అది వాళ్ళ వాళ్ళ ఛాయిస్. అది ఇష్యూ అంతా సద్దుమణిగిన తర్వాత, అరే ఆ రోజు నేను ఛాన్స్ ఉండి కూడా మాట్లాడలేకపోయాను, ఆ రోజు నా గొంతు యాడ్ చేసి ఉంటే బాగుండేది అని రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా, నేను ఏదైనా ఒక ఇష్యూ అయితే ఆ ఇష్యూకి అగెనిస్ట్గా మాట్లాడడం కోసం నాకు ఒక ప్లాట్ఫామ్ ఉంది, యూట్యూబ్ ఛానల్. సో దాని ద్వారా నేను మాట్లాడి నేను నా గొంతు కూడా యాడ్ చేసేసి ఆ ఇష్యూకి అగెనిస్ట్గా మాట్లాడాలని ఇంటెన్షన్తో ఈ సిరీస్ స్టార్ట్ చేశాను. సో ఈ సిరీస్లో మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు తక్కువ వీడియో చేయాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇష్యూస్ కూడా తక్కువ ఉండాలి సొసైటీలో, అంత మంచిగా ఉండాలని హోప్తో అనమాట. నాకు స్పందించే హక్కును ఉపయోగించుకొని నా పరిధిలో నేను మాట్లాడడం కోసమే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం అనమాట. సో వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ సిరీస్ ది బ్లాక్ అండ్ వైట్. సో ఈ సిరీస్లో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, కాకుంటే అది ఇంగ్లీష్ వర్షన్లో చేశాను అనమాట. సో తెలుగు వర్షన్లో కూడా చేయాలనే ఇంటెన్షన్తో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో టాపిక్ ఏంటంటే, నిన్న తిరుపతిలో మనకందరికీ తెలిసిందే, మన మహాప్రసాదము లడ్డూగా పొల్యూట్ అయింది, అది కల్తీ చేశారు. సో ఆ విషయం గురించేసి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఫ్రమ్ గుజరాత్ నుంచి అది టెస్ట్ రిజల్ట్ రిలీజ్ చేసింది యాక్చువల్గా. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, ఆ తిరుపతి మహాప్రసాద లడ్డు తాలూకు పొల్యూషన్ జరిగింది కదా, ఆ విషయం గురించి మాట్లాడబోతున్నాను. సో ఈ వీడియోలో నేను కొన్ని విషయాలు తెలియపరుస్తూ, అదేవిధంగా కొంతమంది వ్యక్తులకి కొన్ని ప్రశ్నలు సంధించాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోలో నేను మొదటగా మాట్లాడబోయే వ్యక్తి ఎవరంటే, తను జీవితకాలం పాటు చైర్పర్సన్గా ఉండడం గురించి తనకు తానే డిక్లేర్ చేసుకున్న వ్యక్తి, మన ఎక్స్ చీఫ్ మినిస్టర్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన ఆ రోజు ఎన్డీటీపీ టెస్ట్ రిజల్ట్ మీడియాకి అనౌన్స్ చేసిన తర్వాత ఇతను మీడియా దగ్గరికి వచ్చాడు. చాలామంది చాలా ఎగ్జైట్ అయిపోయి ఏం మాట్లాడతారో ఏం చెప్తారో అన్నట్టుగా వెయిట్ చేశారనమాట. ఇష్యూ వచ్చేసి, మనం మహాపవిత్రంగా భావించే తిరుపతి మహాప్రసాద లడ్డు పొల్యూట్ అయిందని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు టెస్ట్ రిజల్ట్ కూడా క్లియర్గా రిజల్ట్ రిలీజ్ చేసింది మీడియాకి. సో అది ఇష్యూ. దాని తాలూకు అది లడ్డు మీ హయాంలో అయిందంట కదా, దాని తాలూకు మీరేం చెప్పాలనుకుంటున్నారు అని ఇంటెన్షన్తో అందరూ వెయిట్ చేశారనమాట. అది అతను జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతాడు ఆ రోజు అన్నట్టు. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తారు అంశాన్ని, తీసుకెళ్ళి దాన్ని మొత్తం డైవర్ట్ చేసేసి ప్రజెంట్ రూలింగ్ పార్టీ వాళ్ళు 100 రోజుల పాలన సరిగా లేదని ఆ విషయం డైవర్ట్ చేయడం కోసము ప్రజలకి కప్పిపుచ్చడానికి, మభ్యపెట్టడానికి అని ఈ తిరుపతి లడ్డు విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. అంటే మెయిన్ ఇష్యూ ఏంటనేది జగన్మోహన్ రెడ్డి గారికి క్లియర్గా తెలుసు. దాని తర్వాత ఇది వీళ్ళ హయాంలోనే జరిగిందని కూడా తెలుసు. కానీ ఈయన మదమెక్కిన దున్నపోతులు అంటాడు అనమాట. అంటే ధిక్కారం, నేనేంటి సమాధానం చెప్పేది ఏంటని. సో ఆ ఇంటెన్షన్తో వచ్చి అతను మొత్తం టాపిక్ అంతా డైవర్ట్ చేసేసి అది ప్రజెంట్ రూలింగ్ పార్టీ వాళ్ళ అసమర్థత అన్నట్టుగా డిక్లేర్ చేసేసి వెళ్ళిపోయారు ఆయన. అది ఇతని గవర్నమెంట్ హ్యాండ్లోనే జరిగింది. తర్వాత చాలా సంవత్సరాలకు వస్తున్న ఒక ట్రెడిషనల్ ఏదైతే ఉందో గీ సప్లైర్స్ అనేది, ఆ సప్లై చైన్ బ్రేక్ చేసి వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ చేయడం జరిగింది. అది కూడా ఇతని హయాంలోనే జరిగింది. వీటి గురించి అతని దగ్గర సమాధానాలు ఉండవు. ఒకవేళ ఇవన్నీ తెలిసినా కానీ ఆయన సమాధానం చెప్పరు. ఎందుకంటే ఒక ధిక్కార స్వభావం అనమాట. నేనేంటి వీళ్ళకి సమాధానం చెప్పేది ఏంటనేది. మిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇది మా హిందూ మనోభావాలను చాలా దెబ్బతీసింది. ఇది మీ హయాంలోనే జరిగింది. దీని తాలూకు కారకులు ఎవరు? చాలా సంవత్సరాలుగా వస్తున్న గీ సప్లైర్స్ని మార్చి మీరు
పర్టికులర్గా ఒక వ్యక్తికి కాంట్రాక్ట్ ఇవ్వడంలో మీ ఉద్దేశం ఏంటి? మిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మీ ధిక్కార స్వభావం జూన్తో కూడా దిగలేదా? ఎలా దించాలో మా లీడర్స్కి బాగా తెలుసు. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఈ సంఘటన ముందు ప్రభుత్వ హైలో జరిగినా కానీ ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరిగిండొచ్చు. మేబీ ఒకవేళ ఇతను ఆర్గనైజ్ చేసిన టీటీడీ బాడీ పీపుల్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు. మేబీ ప్రసాదం అయితే కల్తీ జరిగిన మాట అయితే వాస్తవం కదా. ఈ మహాప్రసాదంలో కల్తీ జరిగిన విషయం మాత్రం వాస్తవం కదా. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కూడా టెస్ట్ రిజల్ట్ ఇష్యూ చేసింది కదా. ఆ మాత్రం దానికి మీరు చింతించరా? హిందూ సమాజానికి మీరు కనీసం ఒక క్షమాపణ కానీ ఒక విచారపూర్వకమైన మీ ఎక్స్ప్రెషన్ కానీ బయట పెట్టరా? దీని తాలూకు కారకులు ఎవరో నేను కూడా తెలుసుకోవడానికి నేను నా వంతు కృషి చేస్తానని చెప్పేసి మీరు అడ్మిట్ అవ్వరా? మీరు అకౌంటబిలిటీ తీసుకోరా? అంటే మీ ప్రభుత్వ హయాంలో ఏం జరిగినా కానీ మీరు అకౌంటబిలిటీ తీసుకోరా? మీరు చేసిన తప్పులు అకౌంటబిలిటీ తీసుకునే రోజులు దగ్గర పడ్డాయి మిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2024 జూన్తో మీ పతనం స్టార్ట్ అయ్యింది. అది మేము కూడా చూస్తాం ఎంతవరకు దిగజారుతుందో, ఇంకా పతనం మిమ్మల్ని ఎంతవరకు తీసుకెళ్తుందో మాకు చూడాలని ఉంది. ఆ పతనం ఇంకా ఎంతవరకు వెళ్ళిపోతుందో అని చెప్పి చూడాలని చాలా ఆశగా ఉంది. చూద్దాం ఎంతవరకు తీసుకెళ్తుందో మీ పతన్ని, ఇంకా ఎంత అధపాతాలకు తొక్కుతుందో చూద్దాం మీరు చేసిన పాపాలు. తిరుపతి మహాప్రసాదం కల్తీ జరిగిందంటే ప్రజెంట్ పార్టీ 100 రోజుల పాలనని లోపాలని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు ఇష్యూని డైవర్ట్ చేసేసి లడ్డు మ్యాటర్ దగ్గరికి తీసుకెళ్తున్నారని చెప్పి చెప్తారా మీరు? అంటే మీరు 5 సంవత్సరాల్లో ఎలుగబెట్టలేని 100 రోజులు చేయాలా? సిగ్గుగా లేదా మీకు ఆ మాట అనడానికి? మీరు 5 సంవత్సరాల్లో చేసిన పెంటనే కడుక్కోలేక ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో అని చెప్పేసి వాళ్ళు చాలా ఓవర్ టైం వర్క్ చేసేసి చాలా కష్టపడుతున్నారు. మీరు 100 రోజుల్లో దాన్ని పూర్తి చేయలేదన్నట్టుగా మీరు దాన్ని డైవర్ట్ చేయడం కోసము తిరుపతి లడ్డు మ్యాటర్ తీసుకొచ్చేస్తారంటే అది మీరు ప్రత్యేకంగా ఆ విషయంలో మీరు ప్రత్యక్షంగా భాగస్వామి కాకుండా పోవచ్చు, కానీ అది జరిగిన మాట అయితే వాస్తవం కదా. మీరు దానికి హిందూ సమాజానికి కనీసం క్షమాపణలు కానీ మీ విచారభావం కానీ వ్యక్తపరచరా? మీరు ఇంకా రాజరికంలో ఉన్నారా జగన్మోహన్ రెడ్డి? తర్వాత ఇష్యూలోకి పేర్ని నానిగారు, తర్వాత అంబోతు రాంబాబు గారు, కోడాలి నానిగారు వచ్చారు. వీళ్ళైనా ఏదైనా కొత్త పదాలు కొత్తగా ఏదైనా మాట్లాడతారేమో అనుకున్నారు అంత ప్రజలంతా. కానీ వీళ్ళు కూడా వాళ్ళ ఆదినాయకుడు ఏం మాట్లాడారో అది మాట్లాడేసి చివరిలో మమ అని చెప్పేసి వెళ్ళిపోయారు. సేమ్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అనమాట. ఇష్యూ జరిగింది, డ్యామేజ్ జరిగింది, దాని గురించి మాట్లాడారంటే ఎవరు మాట్లాడరు. హలో పేర్నాని గారు, మా అన్నగారు ఈ చెప్పులు కొట్టేశారు కదా, అవి ఇంకా వాడుతున్నారా లేదంటే ఎక్కడన్నా దాచుంచారా? హలో పేర్ని నాని, కొట్టేసిన చెప్పులు ఎక్కడ కొట్టేసిన చెప్పులు? హలో పేర్ని నాని. తర్వాత ఈ అంబోతు రాంబాబు గారు కొంచెం చిక్కినట్టున్నారనుకుంటా. అరగంట గంట వర్కౌట్స్ అవుతున్నాయా? ఇంకా చిక్కుతారులే, చిక్కే రోజులు వచ్చాయి, దగ్గర పడ్డాయి, బాగా చిక్కబడిపోతారు. ఇంకా నేను యాక్చువల్గా వీళ్ళ గురించి అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఎందుకు మాట్లాడినంటే వాళ్ళు కూడా అంతే, ఏదైనా ఇష్యూ ఉందంటే ఆ ఇష్యూ తప్పక అన్ని గురించి మాట్లాడేసి వెళ్ళిపోతారు. మొత్తం టాపిక్ అంతా డైవర్ట్ చేసేసి వీళ్ళు సమాధానం చెప్పాల్సిన విషయం అంతా పక్కన పెట్టేసి ఏం మాట్లాడకుండా డైవర్ట్ చేసి వెళ్ళిపోతారనమాట. సో వీళ్ళకి డైరెక్ట్గా కాంటెక్స్ట్ ఉండకూడదు, వీళ్ళు మాట్లాడే అనవసరం వీళ్ళతో, ఎందుకంటే ఎప్పుడు వీళ్ళు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్లోనే ఉంటారు కాబట్టి. తర్వాత ఈ కోడాలి నానిగారు వచ్చేసి యాక్చువల్గా నేను చిన్నగా ఉన్నప్పుడు లారీ డ్రైవర్ సినిమా చూసినప్పుడు అందులో విలన్ వచ్చేసి అది అచ్చు తప్పు, నా పేరు గుడివాడ రౌడీ కాదు గుడివాడ రాయుడు అని అంటుంటాడు అనమాట. సో ఆ సినిమా చూసినప్పుడు ఆ విలన్ అంటే భయం ఉండేదన్నమాట. సో చాలా రోజుల తర్వాత ఈ కొడాలి నాని గారు అది టీడీపీ జెండా పట్టుకొని ఊపుతా ఒక లారీ మీద కనిపించారనమాట. టీవీలో చూశాను నేను. చూసి వెళ్ళిపోయి మా ఫ్రెండ్స్కి చెప్పాను, అరే ఆ లారీ డ్రైవర్లో విలన్ ఉన్నాడు కదరా, నేను టీవీలో చూశాను, అతను వచ్చాడు మన జెండాకు ఊపుకుంటా కనిపించాడని చెప్పాను. నానిగారు మరోలా అనుకోద్దండి, నేను మామూలుగా నా చిన్ననాటి జ్ఞాపకాలు షేర్ చేసుకుంటున్నాను అంతే. మీ ఫేస్ వాల్యూ అలాంటిది. మరి కొడాలి నాని గారు అదే లారీ డ్రైవర్లో గుడివాడ రాయుడు ఉన్నారు కదా, అతను అనుకున్నాను మిమ్మల్ని. ఈయన వచ్చేసి చేతికి కంకణాలు, రుద్రాక్ష, తిలకము, మొత్తము అది నోట్లో ఆకులు నవ్వులుకుంటే తిరుగుతూ ఉంటాడు అనమాట. ఈయనను చూస్తే మహాభక్తుడు, ఈయన ఏమన్నా దేవుడికి జరిగిందంటే ఈయన ఊరుకునేటట్టు లేడు, ఈయన మొదట వచ్చి పోరాడతాడు అన్నట్టుగా కనపడతాడు అనమాట. కానీ మన తిరుపతిలో ఈ లడ్డుకి జరిగిన డ్యామేజ్ కోసం సింగిల్ మ్యాటర్ కూడా మాట్లాడలేదు ఇతను.
ఇతను ఇప్పుడే కాదు ఎప్పుడు ఏం మాట్లాడాడు, ఇతనికి తెలిసింది రెండే రెండు విషయాలు: హెయిర్ పీకింగ్, నెయిల్ పీకింగ్. ఈ తప్పకంగా ఏమీ తెలియదు ఇతనికి. ఏదైనా ప్రజల సంక్షేమం తాలూకు విషయాలు కానీ, ఆ న్యూమెరికల్స్ కానీ, అది స్టాటిక్స్ కానీ, ఇతనికి కేటాయించిన శాఖల తాలూకు మాట్లాడడం కానీ ఏమీ తెలియదు ఇతనికి. రెండే విషయాలు: హెయిర్ పీకింగ్, సెకండ్ నెయిల్ పీకింగ్. ఇతనంతకు ఇతను మామూలుగా గుడివాడ పులి అనుకుంటాడు అనమాట. అందుకే మన 100 రోజుల పాటు కేవులో గడిపొచ్చినట్టున్నాడు, గుహలోంచి వచ్చాడు, మొత్తం జూలు అన్నీ పెంచుకొని వచ్చాడు ఇతను. కోడల నాని గారు నమస్తే. ఎలాగో మీకు కాంటెక్స్ట్ తెలియదు అన్నట్టుగా నేను మీకు నమస్తే తప్ప ఏం చెప్పట్లేదు. మీకు ఇష్యూ తెలుసో లేదో, లేదంటే తెలిసిన కూడా తెలిసినట్టుగా యాక్ట్ చేస్తున్నారో తెలియదు. మీరు మహాభక్తుడు కదా శ్రీవారి గారికి. వస్తుంది ఆ భక్తి తాలూకు మీరు వెచ్చించిన సమయం అంతా మీకు వడ్డీతో పాటు లెక్క కట్టేసి ఇచ్చే సమయం వచ్చింది నానిగారు. అది గుడివాడ రాయుడు గారు. సో మన రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఒక 11 మంది ఎమ్మెల్యేలు ఎలక్ట్ అయ్యారు. సో వాళ్ళు మెజారిటీ హిందూసే. వాళ్ళలో ఒక్కడు కూడా బయటికి రావడానికి లేదు, జరిగిన దానికి మాట్లాడడానికి లేదు. ఎందుకంటే ఏమైనా మాట్లాడితే వీళ్ళు అధినాయకుడు గారు ఏమైనా అంటారు అని చెప్పేసి భయం. అందరికీ మేము చెప్తున్నది ఏంటంటే, వైఎస్ఆర్సీపీలో ఉన్న పార్టీ వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, మీ అధినాయకుడు ఆ తాడిపల్లిలో ప్యాలెస్ కట్టుకున్నాడు, దానికి 25-30 అడుగుల ఐరన్ కంచె వేసుకున్నాడు ప్రొటెక్షన్ కోసం. ఇదంతా పిరికొల్లు చేసుకుంటారనమాట. పిరికితనం ఎక్కువైతే ఇలాంటివి చేసుకుంటారు. సో మీరు ఆ పిరికోనికి మీరు ఇంకా పిరికిగా ఉంటున్నారంటే మీరు ఎంత పిరికిల్లో అర్థం చేసుకోండి. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, మీ పాపాలు పండాయి, రోజులు దగ్గర పడుతున్నాయి, 1, 2, 3 అని లెక్క పెట్టుకుంటూ ఉంటారని ఆశిస్తున్నా. మీరు కూడా మీ పాపాలని పే చేస్తుంటే ఎంటర్టైన్ అవ్వాలనుకుంటున్నాను. ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు అన్న మేమున్నాం తోడుగా, అన్న గురించి ఏదైనా మాట్లాడతామని చెప్పేసి బయటకు వచ్చేసి అన్నకు సపోర్టుగా అని చెప్పేసి సమస్యనంతా దారి మళ్లించి చేసిన డ్యామేజ్ని కప్పిపుచ్చుకొని మాకు రైట్స్ ఉన్నాయి మేము చేస్తాము అని చెప్పేసి అడ్డదిడ్డంగా ప్రజెంట్ రూలింగ్ పార్టీ మీద కానీ అందులో ఉన్న వ్యక్తుల పని కానీ దూషించడం మొదలుపెట్టారంటే, మీ అన్నగారి దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, సొంత ఫ్లైట్స్ కూడా ఉన్నాయి, ప్యాలెస్లు ఉన్నాయి, ఒక్కొక్క మెట్రో సిటీలో ఒక్కొక్క ప్యాలెస్ ఉంది. సో ప్యాలెస్లోకి జంప్ అవుతాడు. తర్వాత మీరు మా పక్క లోకల్ అనమాట, లోకల్లో ఉంటారు. మీ కాంపౌండ్ సైజ్ వచ్చేసి 10 అడుగులు. సో మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. ఓ మాట అనే ముందర మీ కాంపౌండ్ సైజులు ఎంతో చూసుకోండి, ఫస్ట్ చూసుకొని మాట్లాడండి. ఇంకా రెండో వ్యక్తి గురించి మాట్లాడాలి. కొంతమంది వ్యక్తులు ఉంటారనమాట, దేశ సమగ్రతకి, దేశ ఐకమత్యానికి కావాల్సినంత డ్యామేజ్ చేస్తారు, కావాల్సినంత భంగం కలిగిస్తారు, మొత్తం అల్లర్లు అవడానికి కూడా కారణం అవుతారు. వీళ్ళ దగ్గరికి మ్యాటర్ వచ్చేసరికి వీళ్ళు సెక్యులరిస్ట్ అని చెప్పి బోర్డు పట్టుకుంటారు. సో ఈ సెక్యులరిస్ట్ అనే బోర్డులో వీళ్ళు చేసిన అన్ని పనులు, అన్ని డ్యామేజ్లు కప్పిపుచ్చుకుంటారు అనమాట. అలాంటి కేటగిరీలో మన సో కాల్డ్ సెక్యులరిస్ట్ ఫుల్ టైం ఆర్టిస్ట్ మిస్టర్ ప్రకాష్ రాజ్ గారు, ఈయన గురించి చెప్పాలి. ఫస్ట్ ఈయన గురించి చెప్పాలంటే ఈయన ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేస్తే సరిపోతుంది, ఈయన ఎలాంటి వాడో తెలిసిపోతుంది. ఇతను ఎంత విషపూరితమైన భావాలతో ట్వీట్లు పెడతాడంటే, మనం ఒకసారి 1 year బ్యాక్ మూన్ మీద ల్యాండ్ అయ్యాము, అది కూడా సౌత్ పోల్లో. ఇండియా డిజైన్ చేసిన రాకెట్ మూన్పై సౌత్ పోల్లో ల్యాండ్ అయింది. సో అది మొత్తం ప్రపంచంలో ఏ కంట్రీ చేయని ఘనత మనదే అనమాట. అది ఇండియా అంతా మొత్తం ప్రతి భారతీయ పౌరుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఆ టైంలో ఇతని సెలబ్రేషన్ ఇలా ఉంది. ఇతను ఈ పోస్ట్ చేశాడనమాట ట్విట్టర్లో. మొత్తం సెలబ్రేషన్ అంతా ఒక వ్యక్తికి దాసోహం అయిపోయింది అన్నట్టుగా మాట్లాడాడు ఇతను. ప్రకాష్ రాజ్ గారు, మీరు ఏదైనా చెప్పాలనుకుంటే డైరెక్ట్ చెప్పండి. మీ మొహంలా ఉండేటట్టుగా కార్టూన్లు గీసేసి చెప్తే మాకు అర్థం కాదు. అందులో మీరే కనపడతారు, మాకు ఎవరు కనపడరు. ఇంకా అది ఒకటి. రీసెంట్గా ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్లలో మన రెజ్లర్ వినేష్ పొగట్ గారు ఒలింపిక్స్ మెడల్ మిస్ అయ్యారు. దానికి ఒలింపిక్స్ వల్ల ఏం చెప్పారంటే, అది ఎక్సెస్ వెయిట్ వల్ల ఇవ్వలేకపోయామని చెప్పారనమాట. సో మొత్తం ఇండియా అంతా చాలా బాధపడింది. మొత్తం మెడల్కి అర్హురాలైంది కూడా వెయిట్ వల్ల మనకు మెడల్ రాలేకపోయిందని చెప్పి చాలామంది బాధపడ్డారు. చాలామంది సపోర్టివ్గా మెసేజ్లు పెట్టారు. తను మళ్ళీ మెంటల్గా స్ట్రెంత్ గెయిన్ చేసుకోవాలని చెప్పేసి ఆశించుకుంటూ మాట్లాడారు అనమాట. ఆ టైంలో మన ప్రకాష్ గారు ఫుల్ టైం ఆర్టిస్ట్, తను ఇలా స్పందించారనమాట తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా. ఇది పెట్టాడు ఇతను.
అంటే తన వెయిట్కి కారకులు ఇండియాలో ఉన్న వాళ్ళు అన్నట్టుగా ఈయన క్రియేట్ చేసి పెట్టాడు. ప్రకాశ్ రాజు గారు ఏంటండి అది? ఇప్పుడు మామూలుగా ఒలింపిక్స్లో రెజ్లర్ తాలూకు ఒక అసోసియేషన్ ఉంటుంది, తనకు బోర్డు ఉంటుంది, వాళ్ళు డిక్లేర్ చేస్తారు విన్నర్ ఎవరు లూజర్ అన్నట్టు. అది ఇండియాలో ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేసినారంటూ మాట్లాడతారు మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నా ఉన్నారా ప్యారిస్ ఒలింపిక్స్లలో? మరి ఆ ట్విట్టర్కి ఏంటండి అది? సో ఇలా ఉంటాయన్నమాట ఇతను ట్విట్టర్లో పెట్టే పోస్టులు కానీ, ఇతను ప్రెస్లో మాట్లాడే విధానాలు కానీ, మొత్తం దేశ సమగ్రతకు కానీ, దేశ ఐకమత్యానికి కానీ భంగం వాటిల్లేటట్టుగానే ఉంటాయి. కానీ ఈయన ఇష్యూ తాలూకు ఏది పీస్ని రిస్టోర్ చేయడం కానీ, ఇష్యూ తాలూకు రిజాల్వ్ చేసే సొల్యూషన్స్ ఉండడం కానీ అవి ఏవి చేయడు ఇతను మామూలుగా ఇండియా మూన్ పైన ల్యాండ్ అయితేనే రెస్పాండ్ అవ్వలేదు ఇతనికి యాక్చువల్గా నేషన్ ప్రోగ్రెస్ అనేది పెద్ద ఇంట్రెస్ట్ లేదనుకుంటా ఇతనికి. ఎప్పుడు ఈయన గురించి చెప్పాలంటే ఈయన ట్విట్టర్ అకౌంట్లో చూస్తే అందరికీ క్లియర్గా అర్థమైపోతుంది. ఈయన ప్రతి ట్వీట్ తాలూకు ఎంత విషపూరితమైన భావాలు ఉంటాయో మీకు క్లియర్గా తెలిసిపోతుంది. సో ఈయన కూడా వచ్చేసాడు అనమాట. తిరుపతి మహాప్రసాద లడ్డు జరిగిన డ్యామేజ్కి ఇతను కూడా వచ్చేసారు. ఇతను వచ్చేసి ఇలా ట్వీట్ పెట్టాడనమాట. అందులో ఇది ఇతను పెట్టిన ట్వీట్. దానికి మన హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతిస్పందించారు. తను రెండు విషయాలు ప్రస్తావన తీసుకొచ్చారు. ఒకటి, మా హిందువుల సెంటిమెంట్కి డ్యామేజ్ జరిగింది, కనీసం మా గోడు చెప్పుకోవడానికి కూడా మాకు రైట్స్ లేవా అన్న. రెండోది, మేము మొత్తం ఈ టోటల్ ప్రాసెస్లో ఏ మతస్థులను కానీ లేదంటే ఇతర వ్యవస్థలను కానీ కించపరుస్తూ ఎక్కడ మాట్లాడలేదు. మేము మా రైట్స్కి భంగం జరిగిందని చెప్పేసి మేము గోడు వెళ్ళబోసుకుంటుంటే ఆ మాత్రం కూడా మేము చేయనియారా, మాకు హక్కు లేదని చెప్పేసి మాట్లాడారు అనమాట. సో వెంటనే మన ప్రకాష్ రాజ్ గారు దానికి రియాక్ట్ అయ్యారు. సో నా ట్వీట్లో ఏముంది, నేను అంత మంచిగానే పెట్టాను కదా, దానికి ఎందుకు మీరు డైవర్ట్ చేసేసి ఇష్యూని పెద్ద చేస్తున్నారు అన్నట్టుగా నేను మాట్లాడారు. మిస్టర్ ప్రకాష్ రాజ్, హలో, గుడ్ మార్నింగ్. మిస్టర్ ప్రకాష్ రాజ్, నేను చెప్తాను మీ ట్వీట్లో ఏముందనేది. ఇతని ట్వీట్లో 3 విషపూరితమైన భావాలు ఉన్నాయన్నమాట. 3 విషపూరితమైన మైండ్ సెట్తో ఇతను రాశాడు. ఒకటి, ఆయన మెన్షన్ చేసింది ఏంటంటే, జరిగింది ఇష్యూ, మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఇది లీగల్ ప్రొసీడింగ్కి వెళ్ళిపోయి కల్పిట్ని పనిష్ చేయండి అని చెప్పి పెట్టారు. ఈ ట్వీట్లో ఉన్న 3 విషపూరితమైన మీ భావజాలాలు నేను మీకు చెప్తాను. అది మీకు కూడా తెలుసు, నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి, హలో మిస్టర్ ప్రకాష్, ఈ కూటమి ప్రభుత్వం ఈ ఇయర్ జూన్ మంత్లో ఎలక్షన్ రిజల్ట్ అనౌన్స్ చేయగానే దే ఆర్ వెరీ మచ్ ఆన్ డ్యూటీ. ఓవర్ టైం కష్టపడకుండా స్టేట్ వెల్ బీయింగ్ కోసము కష్టపడుతున్నారు. ఓకే, నీ చీప్ రిమైండర్ అక్కర్లేదు యాక్చువల్గా. ఓకే, నీ చీప్ రిమైండర్ అక్కర్లేదు. ఒకవేళ నువ్వు ఈవెన్ రిమైండర్ ఒకటి మాత్రమే పెట్టాలనుకుంటే ఇంకోటి ఏం పెట్టావో నేను చెప్తాను చూడండి. సెకండ్, ఇతను ఈ ట్వీట్లో ఇంకోటి మెన్షన్ చేశాడు, ఆల్రెడీ కమ్యూనల్ ఇష్యూస్ ఉన్నాయి, థ్యాంక్స్ టు యువర్ ఫ్రెండ్స్ అట్ ద సెంటర్ అంట. హలో ప్రకాష్, మీరు లడ్డు ఇష్యూ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, మీరు మళ్ళీ సెంటర్ లీడర్స్ని ఇక్కడ ప్రస్తావించడం ఎందుకు? మీరు ఆల్రెడీ డీసీఎం గారిని కోట్ చేశారు, కావాలంటే సీఎం గారిని కోట్ చేయండి. అంతేగాని మళ్ళీ సెంటర్ లీడర్స్ థ్యాంక్ యూ ఫర్ కమ్యూనల్ ఇష్యూస్ అని చెప్పేసి మాట్లాడతారు మీరు. ఆర్ యూ హ్యాపీ విత్ కమ్యూనల్ ఇష్యూస్? అవుతున్నాయా కమ్యూనల్ ఇష్యూస్ అంటే వీళ్ళ వల్ల అవుతున్నాయని చెప్పేసి మళ్ళీ మీరు ఈ ట్వీట్ని వాడుకొని దీంట్లో వీళ్ళు ప్రస్తావన తీసుకురావడానికి అనమాట. మీరు లడ్డు విషయంలో ట్వీట్ని చేసినప్పుడు లడ్డు విషయంలోనే మాట్లాడే సెంట్రిక్గా మీరు మీ ట్వీట్ని కూడా విషయం చల్లడానికి ఇంకా వేరే డైవర్షన్లో మీరు ఇంకా ఎందుకు ఇంకో యాడ్ చేసేసి మాట్లాడారు? ఇది మీ విషపూరిత భావజాలం కాదా? మీరు సెక్యులరిస్టా? మీరు పదే 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 కమ్యూనల్ ఇష్యూస్, ఎక్కడున్నాయి కమ్యూనల్ ఇష్యూస్? ఓకే, అది మెన్షన్ చేశారు. అది 2. ఇంకా 3వది ఏంటనేది నేను మళ్ళీ చెప్తాను. ఈ మొత్తం ట్వీట్లో ఇది యాక్చువల్గా హిందూస్ వాళ్ళ సెంటిమెంట్స్కి జరిగిన డ్యామేజ్ యాక్చువల్గా. సో ఈయన ఎక్కడ కానీ ఆ సెంటిమెంట్ డ్యామేజ్ అయిందనే విషయం తాలూకు కానీ ఈయన స్పందన తెలియపరచలేదన్నమాట. అంటే ఈయన ఆనందపడుతున్నాడా లేదంటే మహానందపడుతున్నాడా అనే విషయం అస్సలు ఎక్స్ప్రెస్ చేయలేదన్నమాట ఈయన. బికాజ్ ఈ సో కాల్డ్ సెక్యులరిస్ట్. హలో సార్, సెక్యులరిస్ట్లో హిందూయిజం కూడా ఉంటుంది. ఓకే, అది కూడా కలిపి చూడండి మీరు. ఒకవేళ గాగుల్స్ పెట్టుకుంటే తీసి చూడండి, క్లియర్గా కనపడుతుంది, ఏం అడ్డం లేకుండా. మిస్టర్ ప్రకాష్ రాజ్, వేర్ ఈజ్ యువర్ ఎమోషన్ రిగార్డింగ్ దిస్ డ్యామేజ్ వాట్ హ్యాపెన్ టు ద హిందూ రిలీజియన్ సెంటిమెంట్? సో ఈ 3 విషయాలు మీకు ప్రస్తావన తీసుకొచ్చిన తర్వాత ఈయన ట్విట్లో ఉన్న ఉద్దేశం ఏంటో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంత విషపూరితమైన భావద్వేషాలు ఉండడం వల్ల
ఈ ప్రకాష్ రాజ్ గారిని ఈవెన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా ఎన్నుకోలేదన్నమాట, తన ఫెలో ఫెటర్నిటీ ఫిల్మ్కి సంబంధించిన ఆర్టిస్టులు. సో ఈయన పవన్ కళ్యాణ్ గారికి ఒక ట్వీట్ పెట్టినప్పుడు కల్ప్రిక్షన్ ఫైండ్ అవుట్ చేసేసి లీగల్ ప్రొసీడ్కి వెళ్ళండి, దీనికి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నాను టైంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నటుడు మంచు విష్ణు గారు ఒక ట్వీట్ చేశారు ఇతనికి. అది తిరుపతి మహాప్రసాదం లడ్డు అనేది ఓన్లీ మహాప్రసాదం ఒకటే కాదు, అది హిందువుల సెంటిమెంటు. సో దానికి భంగం కలిగింది, దాని తాలూకు వాయిస్ రైట్ చేయడానికి రైట్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు రైట్ వేలో దాన్ని ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ కల్ప్రిక్షన్ ఫైండ్ అవుట్ చేసేస్తున్నారు, మీరు కామ్ డౌన్ అవ్వండి అని చెప్పేసి ట్వీట్ చేశారు. దీనికి మన మహానటుడు ప్రకాష్ రాజ్ గారు దాని రియాక్షన్ ఏంటంటే ఓకే శివయ్య అని పెట్టాడు. అది ఒక రాగం తీసుకుంటూ ట్వీట్ చేశాడు అనమాట. అందులో కూడా ఒక విషపూరితమైన భావం తనది. అతను ప్రకాష్ రాజ్ గారు శివయ్య అని చెప్పి వ్యంగ్యంగా రాయడానికి కారణం ఏంటంటే, రీసెంట్గా మన మంచు విష్ణు గారు భక్త కన్నప్పన మూవీలో యాక్ట్ చేస్తున్నారు. అది రీసెంట్గా ట్రైలర్ రిలీజ్ అయిందనమాట. ఆ ట్రైలర్ ఎండ్లో మంచు విష్ణు గారు శివయ్య అని అరుస్తారు. అది కొంతమందికి నచ్చలేదు, కొంచెం ట్రోల్ చేశారు. సో శివయ్య అని చెప్పి ట్రోల్ చేశారు. ఈ ప్రకాష్ రాజ్ గారు కూడా శివయ్య అని చెప్పి ట్రోల్ చేశారనమాట. అంటే ఇతను కూడా చీప్ ట్రోలర్ గ్యాంగ్లో చేరిపోయాడు. నేను మామూలుగా యూట్యూబ్లో చూసేటప్పుడు ఈ ట్రోలర్స్ ఎలా ఉంటారో అనిపించేది. యాక్చువల్గా వాళ్ళు ఎప్పుడు మొహాలు కనిపించవు, మామూలుగా ట్రోలింగ్ చేసుకున్న వీడియోలు ఒకటి పెడతారనమాట. సో నీ మొహం చూస్తుంటే ఆ ట్రోలర్స్లో ఇలా ఉంటారా అని తెలుస్తుంది అనమాట. మీరు ట్రోలర్స్ గ్యాంగ్కి కనీసం ప్రెసిడెంట్ అవ్వడానికి ట్రై చేయండి. ఎలాగో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అవ్వలేదు కదా, మీ ఓన్ ఫిల్మ్ ఫెటర్నిటీలో కూడా మీరు రికగ్నైజేషన్ తెచ్చుకోలేదు కదా, కనీసం ఆ చీప్ ట్రోలర్స్ బ్యాచ్కి ప్రెసిడెంట్ అవ్వడానికి ట్రై చేయండి మిస్టర్ ప్రకాష్ రాజ్. ఈ ప్రకాష్ రాజు కంటిన్యూగా కీప్ ఆన్ పోకింగ్ మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు. ఈ ప్రకాష్ రాజు గారు పెట్టిన ట్వీట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి జరిగింది ఇష్యూ, మీరు కల్ప్రిక్షన్ ఫైండ్ అవుట్ చేసి లీగల్ ప్రొసీడింగ్కి వెళ్ళని చెప్పేసి అన్నాడు. దానికి ఇంత రాద్ధాంతం ఎందుకు, అంత నేషనల్ లెవెల్లో ఊదడం ఎందుకు అన్నట్టుగా మాట్లాడాడు. ఇదే ప్రకాష్ రాజు గారు, ఈ ట్వీట్ చేసిన ప్రకాష్ రాజు గారే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో తను అనుకున్నట్టుగా జరగట్లేదని మీడియా దగ్గరికి వచ్చేసి స్టేజ్ ఎక్కేసి కెమెరాల ముందు ఏడ్చి పెద్ద డ్రమటైజ్ చేశాడు ఆ ఇష్యూని. ఏం ప్రకాష్ రాజ్, ఎందుకు మీరు అంత ఇష్యూని అంత పెద్దగా చేశారు? మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, దీనికి ఎందుకు అంత డ్రమటైజ్ చేశారు? అలా ఎవడు మాట్లాడలేదు ఆ రోజు. ఓకే ప్రకాష్ రాజ్. ఈవెన్ మెగా కాంపౌండ్ నుంచి పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, చిరంజీవి గారు కూడా మద్దతు ఇచ్చారు. ఈవెన్ మోహన్ బాబు గారు, చిరంజీవి గారు మిత్రులైన కూడా తన సొంత కొడుకు కంటెస్టెంట్స్ చేస్తున్నా కూడా మిమ్మల్ని సపోర్ట్ చేశారు ఆ టైంలో. ఎందుకంటే మంచోళ్ళు కదా, అంత ఈజీగా నీ విషపూరిత భావాలు వాళ్ళకి కనిపించలేదు అంత ఈజీగా మాకు కనిపించినట్టుగా. సో నిన్ను నమ్మి కంటెస్టెంట్స్కి సపోర్ట్ చేశారు. వచ్చి బోర్న ఏడ్చాడు ఈ మహానుభావుడు, ఇలా అన్యాయంగా ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఇలా చేస్తారా అని చెప్పేసి. దాని తాలూకు యూట్యూబ్లో ఒక వీడియో ఉంటుంది, మీకు చూడొచ్చు. యాక్చువల్గా బోర్న ఏడ్చాడు ఈయన. ఎందుకంత రాద్ధాంతం చేశారు మీరు? డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. అంత డ్రమటైజ్ చేసి ఈ ఇష్యూని మీరు సింపతికి ఏం చేసుకోవడానికా, లేదంటే దాని తాలూకు ఏదైనా ఎజెండా మీరు ఆర్టిస్టులని బ్రేక్ చేయడానికా? అంటే ఆర్టిస్టుల రిలేషన్స్ని బ్రేక్ చేయడానికా, ఆ యూనియన్ని బ్రేక్ చేయడానికా? మీరు ఆ రోజు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మీరు ఏడ్చినప్పుడు మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు కదా, ఎందుకు వచ్చి రాద్ధాంతం చేస్తున్నారు అని చెప్పి ఎవరు అనలేదు. నీ చీప్ అడ్వైజ్ ఉంది కదా, నీ చీప్ అడ్వైజ్ ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు, మీరు వెళ్ళి కల్ప్రిట్ని ఫైండ్ అవుట్ చేసి లీగల్ ప్రొసీడింగ్కి వెళ్ళాలని చెప్పేసి ట్వీట్ పెట్టారు కదా. బట్ మీరు ఆ రోజు ఎందుకు వెళ్ళిపోయి బోర్న ఏడ్చారు స్టేజ్ ఎక్కేసి? ఈ ప్రకాష్ రాజ్ గారు మొన్న ఒకటి వీడియో బయట పెట్టారనమాట. నేను విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను, సెప్టెంబర్ 30 తారీఖు వచ్చేసి కలిసి అన్నిటికీ సమాధానాలు చెప్తానని చెప్పేసి పెద్ద గాగుల్స్ పెట్టుకొని, బ్లాక్ కలర్ గాగుల్స్, ఏదో వీడియో బయట చేశాడు. మిస్టర్ ప్రకాష్ రాజ్, మీరు ఆ బ్లాక్ కలర్ గాగుల్స్ తీసి మాట్లాడితే మాకు క్లియర్గా అర్థమవుతుంది నీ ఫేస్ ఏంటి. యాక్చువల్గా నువ్వు ఆ మహాప్రసాదానికి జరిగిన డ్యామేజ్కి ఆనందపడుతున్నావా లేదంటే మహానందపడుతున్నావు అని చెప్పేసి మాకు మీ ఎమోషన్ తెలుస్తుంది. ఎందుకంటే మీరు ఏ ఎక్స్ప్రెషన్ పెట్టలేదు కదా ట్విట్టర్లో, దాని తాలూకు మీరు ఏ ఎమోషన్ని షేర్ చేయలేదు. సింపుల్గా గవర్నమెంట్కి అడ్వైస్ చేశారు, తర్వాత థ్యాంక్స్ టు యువర్ ఫ్రెండ్స్ సిట్టింగ్ అట్ ద సెంటర్ అని చెప్పేసి ఏదో కమ్యూనల్ ఇష్యూస్ కోసం మీరు డివేట్ చేసుకుంటూ ట్వీట్ చేశారు. ఎందుకంటే మీ పాయిజనస్ మైండ్ వల్ల అలాగా మీ గాగుల్స్ తీసి మాట్లాడితే నీ అసలైన ఫేస్, నీ అసలైన రూపం తెలిసిపోతుంది అన్నమాట ప్రపంచానికి. ఆ గాగుల్స్ తీసి వీడియో బయట చేస్తే బాగుంటుంది మాకు. ప్రకాష్ రాజ్, నీకు ఫైనల్గా 3 క్వశ్చన్లు అడుగుతున్నాను. మీరు మీ ట్వీట్లు అమ్ముకుంటారా? ఎంతకు అమ్ముకుంటారు? మీ ట్వీట్లు ఎవరు కొనుక్కుంటున్నారు? యాక్చువల్గా మీకు ఇదంతా మీరు ఈ ట్వీట్స్ ఇలాగ పాయిజనస్ మైండెడ్తో టైప్ చేసి పోస్ట్ చేయడానికి
మీ ఎజెండా ఏంటి? మీరు ఎప్పుడు ఒక దేశం ప్రోగ్రెస్ని హర్షించరు. ఏదైనా ఒకరు ఫెయిల్యూర్కి వస్తే నేషన్ తాలూకు ఏదైనా డ్యామేజ్ జరిగితే దానికి మీకు సింపతి ఉండదు. మీరు మొత్తం ఇష్యూస్ అంతా డివేట్ చేయడానికి ఏదో పోస్టింగ్ పెడుతుంటారు. మీరు దేశానికి ఉపయోగపని ఏది చేయలేదు మీ ట్విట్టర్లో. మీ ఎజెండా, యాక్చువల్గా ఎజెండా ఏంటుంది? మిస్టర్ ప్రకాష్ రాజ్ హ్యాష్ జస్ట్ ఆస్కింగ్ టు యూ, వుడ్ యూ రిప్లై త్రూ యువర్ ట్విట్టర్? మీరు మీ ట్వీట్లను నమ్ముకుంటారా? ఎంతకు అమ్ముకుంటారు? అది రిప్లై ఇవ్వండి మీ ట్వీట్లో. ఇప్పుడు ఇష్యూని ఎంత డిబేట్ చేసుకుంటూ వచ్చేది తెలుసా? మళ్ళీ నీ ట్వీట్లకి మిగతా సంఘాల వాళ్ళు వచ్చేసి ప్రొటెస్ట్ చేసుకుంటా మీ గురించి టైం స్పెండ్ చేసుకుంటూ ఉండాలి. ఇది జరిగినందుకు చాలా బాధాకరంగా ఉంది. దీనికి కారకులు ఎవరైనా కఠినంగా శిక్షించండి. థ్యాంక్ యూ. అది సింపుల్గా పెట్టిన దానికి ఎంత బాగుండేది మిస్టర్ ప్రకాష్ రాజు. మీకు తెలియదు అనుకున్నారా? మీకు తెలిసి ఇష్యూని డిబేట్ చేయడము, లేదంటే దీంట్లో మత కలహాలు సృష్టించడము, ఏదో నీ అజెండా ఉంటుంది, ఒకటి హిడెన్ ఎజెండా, లేదంటే మీరు ఎవరి గురించి పనిచేస్తుంటారో దాన్ని ఆబ్జెక్టివ్ రీచ్ అవ్వడానికి మీరు ఇదంతా ట్వీట్లు చేసుకుంటూ వస్తారు. ఇప్పటికి అలా కంటిన్యూగా మీరు ట్వీట్స్ పెడుతూనే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి. ఆయనని మీకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కంటెస్టెంట్గా సపోర్ట్ చేశారు. మీరు ఎన్నికైతే బాగుంటుంది అన్నట్టుగా సపోర్ట్ చేశారు. యాక్చువల్గా ఆయన తలకి మీరు ఇన్ని ట్వీట్లు పెడతా ఉన్నారు. మీకు ఎంత అర్హత ఉందో చెక్ చేసుకుంటారు ఒకసారి. నేను హిందువులందరినీ కోరుకునేది ఏంటంటే, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ రిలీజియన్, మీకు అందరికి తెలిసిందే గాడ్ అనేది ఒక హోప్ అనమాట, ఒక లివింగ్ ఫోర్స్ మనకు. అంటే మన గమనాన్ని గతించకుండా ముందుకు నడిపించే ఒక ఫోర్స్ అనమాట. సో అలాంటి ఫోర్స్ మీద ఏదైనా థ్రెట్ ఉందంటే డెఫినెట్గా అది మన లివింగ్ ఫోర్స్ మీద కూడా డ్యామేజ్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మామూలుగా ఒక డెత్ బెడ్ మీద పేషెంట్ ఉన్నారంటే అది డాక్టర్కి తెలిసినా కూడా తను చనిపోతారని, బట్ చివరి వరకు తను ట్రస్ట్ ఇన్ గాడ్ అని చెప్తూ ఉంటాడు. అంటే దేవుడి మీద నమ్మకం ఉంచండి అని చెప్తూనే ఉంటాడు. అంతేగాని నెగిటివ్గా మాట్లాడరు. ఎందుకంటే గాడ్ అనేది ఒక హోప్, యాక్చువల్గా లివింగ్ ఫోర్స్ అనమాట ఎవరికైనా కానీ. సో ఆ శక్తికి ఒక డ్యామేజ్ చేయడానికి ఎవరైనా వచ్చారంటే గుర్తుపెట్టుకోండి, అది రాను రాను మన లివింగ్ ఫోర్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ప్రతి ఒక్కరు ప్రతిస్పందించాలి. ప్రతి ఒక్కరికి యాజ్ ఎ రిలీజియస్ మెంబర్గా డెఫినెట్గా వాళ్ళకి రైట్ ఉంటుంది వాయిస్ రైజ్ చేసి యాడ్ చేయడానికి, ప్రొటెస్ట్ చేయడానికి అగెనిస్ట్గా. అండ్ రీసెంట్గా సద్గురు గారు ఈ తిరుపతి మహాప్రసాద్ గురించి రెస్పాండ్ అయ్యారనమాట. తను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కమ్యూనిటీ, ఇప్పుడు రిలీజియన్ తర్వాత గవర్నమెంట్ అనేది టూ ఇండివిజువల్ బాడీస్. యాక్చువల్గా రెండింటికి ఇంటర్ఫీరెన్స్ ఉండకూడదు అన్నట్టుగా చెప్పారు. యాక్చువల్గా తను యాక్చువల్గా మన తమిళనాడులో 2022 లెక్కల ప్రకారం ఆల్మోస్ట్ ఒక 12,000 గుళ్ళు ఓపెన్ చేసుకొని కండిషన్లు ఉన్నాయన్నమాట. ఆలయాలు అన్నీ మూతపడినవి ఉన్నాయన్నమాట 12,000 వరకు. గవర్నమెంట్ దాని మీద స్పెండ్ చేయట్లేదు, ఎందుకంటే ఇన్కమ్ లేక. సో ఈ సద్గురు గారు ఏం చెప్తున్నారంటే, మామూలుగా హెవీ క్రౌడెడ్ ఉన్న టెంపుల్స్ని గవర్నమెంట్ అండర్లో ఉంచుకొని గవర్నెన్స్ చేయండి, కాకపోతే కొన్ని టెంపుల్స్ మాత్రం డివోటీస్కి ఇవ్వడానికి ట్రై చేయండి అని చెప్తున్నారు. గాడ్ డివోటీకి మధ్యలో గవర్నెన్స్ ఉండకూడదని చెప్తున్నారు అనమాట. సో ఆ డివోటీకి హ్యాండ్ ఓవర్ చేస్తే డివోటీ తను ఆలయ బాగోగులు చూసుకుంటారని చెప్తున్నారు అనమాట. ఎలా గవర్నెన్స్ చేసుకుంటారు, ఎలాగా ఓన్ చేసుకొని చూసుకుంటారు అనేది తర్వాత చెక్ ఇట్ అవుట్. బట్ సద్గురు అడుగుతున్నారు అనమాట ఆ విషయంలో. భక్తుడికి దేవుడికి మధ్యలో ఏది ఇంటర్ఫరెన్స్ ఉండకూడదు, వాళ్ళు చూసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ భక్తి ఉంటుంది కాబట్టి దే నో హౌ టు మెయింటైన్ ద టెంపుల్ అన్నట్టు చెప్పారు. సో అది ఫ్రెండ్స్, యాక్చువల్గా ఈ తిరుపతి మహాప్రసాద తాలూకు జరిగిన ఒక డ్యామేజ్ కోసం నా వాయిస్ని యాడ్ చేయాలి, అది ప్రొటెస్ట్గా అగెనిస్ట్గా మాట్లాడాలి. సో కల్ప్రిట్స్కి డెఫినెట్గా పనిష్మెంట్ అనే ఇంటెన్షన్తో ఈ వీడియో చేస్తున్నాను. ఇది కంప్లీట్గా ఈ డేటా సోర్సెస్ ఏదైతే ఉన్నదో నేను ఇంటర్నెట్లో తీసుకున్నదనమాట. సో ప్రతి మతానికి చెందిన వ్యక్తులు వాళ్ళ ప్రాపర్టీస్కి ఏదైనా డ్యామేజ్ అయితే డెఫినెట్గా వాళ్ళ వాయిస్ రైజ్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అది ఫండమెంటల్ రైట్, అది మినిమం రైట్. జై హింద్.